హృతిక్ రోషన్ హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన వార్ 2 చిత్రానికి సంబంధించి కొన్ని వింతలు విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక విచిత్రం నమోదైంది. ఆ వివరాలు పరిశీలిద్దాం. వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ అయ్యాయి. ముంబైలో కూడా ఓపెన్ అయ్యాయి. ఇక్కడ ముంబై అంధేరిలోని సినీ పోలీసు స్టాట్స్ చూద్దాం. మొత్తం 9 షోలకు గాను ఒక షో హౌస్ఫుల్ అయింది. మిగిలిన 8 షోలు కూడా గో గ్రీన్ క్యాంపెయిన్ రన్ చేశాయి. ఇక్కడ మనకు సాయంత్రం 6:50 షో హౌస్ఫుల్ అయినట్లుగా కనబడుతోంది. కానీ దానికి ముందు షో గానీ తర్వాత షో గానీ చాలా తక్కువ టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. ఈ విచిత్రానికి కారణం ఏమిటి? రాత్రి 6:50 షోకి ఏదైనా స్పెషాలిటీ ఉందా అంటే బొంబాయిలో అంతే అని కొంతమంది అంటూ ఉండగా, కాదు 6:50 షో ఫ్యాన్స్ షో కావచ్చు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ షో అయితే ముందుగానే ఇంటిమేట్ చేయాలి కదా, ఇంకా చాలా మంది వచ్చేవారు అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. కానీ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం విచిత్రమైన వాదనను లేవదీస్తున్నారు. ఇక్కడ చూడండి, వార్ 2 బాక్స్ ఆఫీస్ స్కామ్ అట. One show is all sold out in Cinepolis Andheri, but shows before this and after this have sold 0 shows. Big box office scam loading to save this sinking ship అట. కార్పొరేట్ బుకింగ్స్ కాదు, గడిది గుడ్డు కాదు, ఏదో కాకతాళీయంగా ఆ షో ముందుగా ఫుల్ అయిందంతే. ఇంకా ముందు ఎన్నో హౌస్ఫుల్స్ వార్ 2 ద్వారా మీరు చూసి తీరతారు అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు వార్ 2 ఫ్యాన్స్. కాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతోందనే విషయం అందరికీ తెలిసిందే.